అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి 'మెండింగ్ వాల్' ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోట్స్ అయితే చూస్తున్నాం. టోటల్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇది. అండ్ మీకు అన్నీ కూడా ఇందులో చక్కగా అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 'మెండింగ్ వాల్' అనేది చూస్తున్నాం. 12 మార్కులకి ఎస్సే క్వెషన్ ఇయ్యడం జరుగుతుంది. చాలా సులభంగా మనం అయితే డీల్ చేయొచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ యూనిట్ 6లో 2 పాఠ్యాంశాలు ఉంటాయి. హైవే మ్యాన్ అనేది పోయం. చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్‌గా ఉంటుంది. ఏందంటే ఓ దొంగ ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు. అయితే ఇంకో లవర్ ఉంటాడు. వాడేం చేస్తాడంటే టిమ్ ద హోస్ట్‌లర్ అతను మరి సైనికులు చెప్పేస్తాడు. ఇతను దారి దొంగతనం చేయబోతున్నాడనేసి. వింటాడు, చెప్తాడు. ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తారు. ప్రియుడిని ఇక ఎట్లయినా కాపాడుకోవాలనేసి అమ్మాయి ఏం చేస్తుందంటే తనకు తాను సాక్రిఫైస్ చేస్తుంది. అది హైవే మ్యాన్. చాలా సింపుల్ కథ. మనకి ఎప్పుడు సినిమాల్లో చూసేటటువంటిది. ఆ తర్వాత ఇందులో మెండింగ్ వాల్ అనేది చాలా సింపుల్ అనమాట. ఎట్లా అంటే మెండింగ్ వాల్ అంటే జనరల్‌గా మనం పెద్ద పెద్ద కాంపౌండ్‌లు చుట్టూ ప్రహరీ గోడ కడుతూ ఉంటాం. ఎంత ప్రహరీ గోడ కట్టినప్పటికీ ఏదో ఒక రోజు ఏదో ఒక గోడలో ఒక పార్ట్ ఏమవుతుందంటే ఒరిగిపోవడమో, పడిపోవడమో, లేకపోతే దానికి ఏమవుతుంది అంటే పా ఆహ్, అది వేరే వాళ్ళు ఎవరైనా ధ్వంసం చేయడమో జరుగుతా ఉంటుంది. సేమ్ అదే టాపిక్ మీద రాబర్ట్ ఫ్రాస్ట్ 'మెండింగ్ వాల్' అనేది రాయడం జరిగింది. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ 'మెండింగ్ వాల్' ఏందంటే పండ్ల తోటల మధ్యలో గట్లు కట్టుకోవడం లాంటిది. గోడలు కట్టుకోవడం లాంటిదనమాట. ఏందనేది సింపుల్‌గా ఉంటుంది. ఇది 12 మార్కులకి మనం చూస్తున్నాం. ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా మీరైతే రాయొచ్చు. రాబర్ట్ ఫ్రాస్ట్ యాజ్ అన్ అమెరికన్ పోయెట్ ఫేమస్ ఫర్ సింపుల్ పోయెమ్స్ అబౌట్ నేచర్ అండ్ రూరల్ లైఫ్. రాబర్ట్ ఫ్రాస్ట్ అమెరికన్ పోయెట్ అండి. ఇతను చాలా సింపుల్ పోయెమ్స్ రాశాడు. ప్రకృతి గురించి అండ్ గ్రామీణ వాతావరణం గురించి. 1874లో జన్మించడం జరిగింది. 4 పులిట్జర్ అవార్డులు ఈయనకి సొంతమైనయి. హిస్ పోయమ్స్ యూజ్ ఎవ్రీడే లాంగ్వేజ్ బట్ క్యారీ డీప్ మీనింగ్స్. ప్రతిరోజు వాడుక భాషలో ఉండే పదాలనే వాడతాడు. వేరే ఏం వాడడు ఎక్కువగా. అండ్ అవి చాలా ఏందంటే చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. అందరూ చూసేదే, అందరూ వినేదే. కానీ మనకు అర్థమవుతుంది ఇప్పుడు. అతను ఎంత చక్కగా రాశాడనేది. 'ద రోడ్ నాట్ టేకెన్', 'మెండింగ్ వాల్' అనేవి ఫేమస్ వర్క్స్ అన్నమాట. హి డైడ్ ఇన్ 1963. 1963లో చనిపోవడం అయితే జరిగింది. ఇక 'మెండింగ్ వాల్' కథ విషయానికి వచ్చేస్తే 'మెండింగ్ వాల్' ఈజ్ ఎ పోయమ్ అబౌట్ 2 నైబర్స్. ఇది ఇద్దరు పొరుగున ఉండేటటువంటి వ్యక్తుల కథ అన్నమాట. హూ మీట్ ఎవ్రీ స్ప్రింగ్. ప్రతి వసంత ఋతువు నాడు కలుస్తారు వీళ్ళు. కారణం ఏంటి అంటే టు రిపేర్ ద వాల్ బిట్వీన్ దేర్ ల్యాండ్స్. వాళ్ళు ఉండేటటువంటి ఏవైతే పండ్ల తోటలు ఉంటాయో, ఈ పొలాలు ఉంటాయో వాటి మధ్య గోడ అనేది సరిచేసుకోవడానికి కలుస్తారు. ఒకళ్ళు వెళ్ళిపోయి చెప్తారనమాట. వసంత ఋతువు కదా, వసంతకాలం వస్తుంది. మరి పంట అవన్నీ కూడా చక్కగా వస్తాయి కాబట్టి నీకు నాకు మధ్యన గొడవ ఉండడానికి రేపు నువ్వు వస్తే గోడను సరి చేసుకుందాం. ఎందుకంటే నేను గోడను జరిపానని నువ్వు అనుకోవచ్చు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఉన్న ప్లేస్‌లోని మనం ఏం చేద్దామంటే కొంచెం బాగు చేసుకొని ఉందాం. ద స్పీకర్ బిగిన్స్ బై సేయింగ్ దట్ సంథింగ్ ఇన్ నేచర్ డజంట్ లైక్ వాల్స్. రాబర్ట్ ఫ్రాస్ట్ ఏమంటాడంటే ప్రకృతిలో ఏదో ఒక మూలన ఎవరో ఒకళ్ళకి ఈ గోడలు ఉండడం నచ్చట్ల. కారణం ఏందంటే డ్యూరింగ్ వింటర్ చలికాలంలో ద ఫ్రోజన్ గ్రౌండ్ మూవ్స్ అండ్ క్రియేట్స్ గ్యాప్స్ ఇన్ ద వాల్. ఈ భూమి అంతా కూడా ఏమవుతుంది అంటే మొత్తం మంచు పడిపోతుంది. ఈ మంచు పడిపోయి ఏం చేస్తుంది అంటే ఈ గోడల్లో ఉండేటటువంటి తేమ ఇయన్నీ కూడా అంతకుముందు ఉండే తేమ పోవడం, అంతా గడ్డ కట్టడం, అప్పుడు దాకా నిలబడినటువంటి రాళ్ళన్నీ కూడా పడిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. హంటర్స్ ఆల్సో బ్రేక్ స్టోన్స్ వైల్ చేజింగ్ ర్యాబిట్స్. కొన్నిసార్లు కుందేలును వేటాడేటటువంటి వేటగాళ్ళు ఈ పేట సందుల్లో ఈ ఈ ఏవైతే రాళ్ళు ఉంటాయో వాటి సందుల్లో దూరతుంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పడగొట్టి దాన్ని పట్టుకొని వెళ్తుంటారు. అది ఎవరు గమనించరు. ఎందుకంటే మన పొలాలు కావు. 1 ఎకరా, 2 ఎకరాలు ఉండడానికి వందల ఎకరాల్లో ఉంటాయి వాళ్ళ పండ్ల తోటలు. వెన్ స్ప్రింగ్ కమ్స్ ద నైబర్స్ మీట్ అండ్ ఫిక్స్ ద వాల్ టుగెదర్.
వసంత ఋతువు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఎవరైతే పొరుగోళ్ళు ఉన్నారో అంటే ఒక స్థలాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఇంకో వ్యక్తిని పిలిచి మనం ఫలానా రోజున ఈ గోడని బాగు చేసుకుందాం అనేసి ఒక మాట అనుకొని ఆ గోడని బాగు చేసుకుంటారనమాట. గోడ అంటే సిమెంట్‌తో కట్టిన గోడ కాదండి ఇక్కడ. ఇక్కడ జస్ట్ ఏందంటే రాళ్ళని ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక గోడలాగా అమరుస్తారు అంతే. మహా అయితే మట్టిని కొంచెం ప్లాస్టర్ లాగా వాడతారు. ది వాక్ అలాంగ్ ద వాల్. ఆ గోడ ఎమ్మటి నడుచుకుంటూ పోతారు. మీరేదో 1 ఎకరా, 2 ఎకరాల పండ్ల తోటలు వాటి ఎమ్మటాని అనుకోవద్దు. వందల ఎకరాలుంటాయి. ఆపుకున్న స్థలాలవి. అండ్ అమెరికాకి వెళ్ళినప్పుడు చాలామంది ఆంగ్లేయులు స్థలాలు ఎంత ఆపుకుంటే అంత. ఆ విధంగా ఉండిద్దనమాట. ఫాలెన్ స్టోన్స్ బ్యాక్. వీళ్ళేం చేస్తారంటే పడిపోయినటువంటి ఆ రాళ్ళని మరలా ఒకదాని మీద ఒకటి పెట్టి గోడలాగా అమరుస్తారు. సమ్ స్టోన్స్ ఆర్ రౌండ్. కొన్ని రాళ్ళైతే చాలా రౌండ్‌గా ఉంటాయి అండ్ డిఫికల్ట్ టు బ్యాలెన్స్. వాటిని బ్యాలెన్స్ చేయడం అంటే తల ప్రాణం తోక్కొస్తుంది. సో దే జోకింగ్‌లీ టెల్ దెమ్ టు స్టే ఇన్ ప్లేస్. కాబట్టి వాళ్ళిద్దరు రాయి నువ్వు అక్కడ సరిగుండు, సరిగుండవే, సరిగుండు, సరిగుండవే అని అట్లా జోకేసుకుంటా ఉంటారు. దేర్ వర్క్ ఫీల్స్ లైక్ ఎ గేమ్. వాళ్ళిద్దరూ కూడా అట్లా పెడతా ఉంటే ఒక ఆటలాగా ఆనందంగా జరుపుకుంటారు. దేర్ హ్యాండ్స్ బికమ్ రఫ్ ఫ్రమ్ లిఫ్టింగ్ స్టోన్స్. ఈ ఏవైతే రాళ్ళున్నాయో వాటిని లేపి, పెట్టి అలసిపోతారు. వాళ్ళ చేతులు ఎలా అవుతాయంటే రఫ్‌గా అయిపోతాయి. గరుగ్గా అయిపోతాయి. మెత్తని చేతులు గరుగ్గా అయిపోతాయి. ద స్పీకర్ థింక్స్ ద వాల్ ఈజ్ అన్నెసెసరీ. ఈ రాబర్ట్ ఫ్రాస్ట్ ఏమనుకుంటాడంటే అసలు ఈ గోడ ఉండడం అనవసరం. బికాజ్ హిస్ నైబర్ హ్యాస్ పైన్ ట్రీస్. అతనేమో పైన్ వృక్షాలు వేసుకుంటాడు ఆయన తోటలో. అండ్ హీ హ్యాస్ అన్ ఆపిల్ ఆర్చార్డ్. ఇతనిదేమో యాపిల్ పంట. అతనొచ్చి ఇతని యాపిల్ ఎత్తుకోలేడు. ఈ పైన్ వృక్షాలకి ఇతనేం చేసుకోలేడు. యాపిల్ ట్రీస్ కెనాట్ క్రాస్ అండ్ హార్మ్ పైన్ ట్రీస్. జోక్‌గా ఏమంటున్నాడంటే యాపిల్ వృక్షాలు ఈ గోడను దాటుకొని వెళ్ళి ఆ పైన్ వృక్షాలని ఏమి చేయవు. నాశనం ఏం చేయలేవు. సో హీ వండర్స్ వై దే నీడ్ ఎ వాల్. కానీ ఎందుకండి ఈ గోడ? దీనివల్ల ఏం ప్రయోజనం? ప్రతి వసంత ఋతువు నాడు కలిసి ఈ పనులు చేయడం ఎంత టైం వేస్ట్ అనుకుంటూ ఉంటాడు. ద నైబర్ హౌఎవర్ కీప్స్ రిపీటింగ్ హిస్ ఫాదర్ సేయింగ్. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవడైతే పొరుగువాడున్నాడో అతను ఏం చెప్తాడంటే మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళండి. గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నైబర్స్. మంచి గోడలు గనక ఉంటే అంటే ఒక ఫెన్స్ గట్టు లేదా మనం ఫెన్స్ కడతాం కదా! అవి ఉంటే ఏమవుతుంది అంటే గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నైబర్స్. మనమున్నాయి సరిహద్దు గనక కరెక్ట్‌గా ఉంటే పక్కనున్నోడు స్నేహితుడవుతాడు. లేకపోతే శత్రువు అవుతాడు. మనకి పాకిస్తాన్‌కి అదే శత్రుత్వం. మనకి చైనాకి అదే శత్రుత్వం. ఎందుకని? సరిహద్దు గొడవలనమాట. కాబట్టి ఇతను మంచిగా సరిహద్దుంటే పక్కనున్నోడు స్నేహితుడవుతాడు అనేసి మా నాన్నగారు చెప్పేవాళ్ళండి అనేసి పొరుగువాడు చెప్తాడు. ద స్పీకర్ ఫీల్స్ ప్లేఫుల్ అండ్ క్యూరియస్. సరేలే నీ ఆనందం నేనెందుకు కాదనాలి? మీ నాన్నగారు చెప్పింది నేనెందుకు కాదనాలిలే కానీ అనేసి ఇతను కూడా ఏందంటే రాళ్ళతో ఏదో ఆడుకుంటూ ఆ రోజేదో అలా గడిపేస్తూ ఉంటారు. ఈ క్వెషన్స్ ద ఐడియా ఆఫ్ బిల్డింగ్ వాల్స్. అసలు ఏందిరా బాబు ఈ గోడలు కట్టడం ఏందిరా మనుషుల మధ్య, తోటల మధ్య. నీదేమో పైన చెట్లు, నేనేమన్నా ఆక్రమించుకుంటానా? నాయేమో యాపిల్ పండ్ల తోట. నువ్వేమన్నా తీసుకెళ్తావా? అయ్యేం ఉండవు గదా! నీదే నాది నాదే. థింగ్స్ పీపుల్ షుడ్ ఫస్ట్ ఆస్క్ వాట్ దే ఆర్ కీపింగ్ ఇన్ ఆర్ ఔట్. కాబట్టి ఆ సరిహద్దుల్లో అటు సరిహద్దుంది, ఇటు సరిహద్దుంది. వాళ్ళు ఏది పెడుతున్నారు, ఏది తీసుకెళ్తున్నారనేది వీళ్ళకి తెలుసు. హి ఈవెన్ జోక్స్ అబౌట్ ఎల్వ్స్ బ్రేకింగ్ ద వాల్ బట్ నోస్ ఇట్స్ నేచర్. ఇతనేమంటాడంటే ఈ దేవదూతలుంటాయి. చిన్న చిన్న దేవదూతలు. వాటికి నచ్చట్లా. అందుకని అయ్యేమొస్తున్నాయంటే మరుగుజ్జు దేవతలనమాట ఇవి. వచ్చేసి ఒక తన్ను తన్ని ఆ రాళ్ళని తోసి ఎళ్ళిపోతున్నాయి అని జోక్ చేస్తుంటాడు రాబర్ట్ ఫ్రాస్ట్ తన దగ్గర ఈ నైబర్ ఉన్నప్పుడు. ద స్పీకర్ సీస్ హిస్ నైబర్ క్యారింగ్ స్టోన్స్ లైక్ అన్ ఓల్డ్ ప్రిమిటివ్ మ్యాన్. ఇక రాబర్ట్ ఫ్రాస్ట్ గమనించినప్పుడు నవ్వుకుంటాడనమాట. లోపల నవ్వుకొని తర్వాత పగలబడి నవ్వుతా ఉంటాడు. ఎందుకంటే తన పొరుగువాడు, తన నైబర్ ఎవరైతే ఉన్నాడో అతను ఈ రాళ్ళు పేర్చే క్రమంలో రాళ్ళు ఎత్తుతా ఉంటే ఆది మానవుడు
ఆ రాళ్ళు రాపిడి చేసి నిప్పు పుట్టించాడే, ఆ సీన్లు గుర్తుకొస్తుంటాయి అన్నమాట. అరే ఆది మానవుడిలాగా ఇంకా ఏందిరా అనేసి. ఈ ఫీల్స్ ద నేబర్ ఈజ్ లివింగ్ ఇన్ డార్క్నెస్. ఇతను ఇంకా చీకట్లోనే ఉన్నాడు. ఆది మానవుని యొక్క ఆలోచన ధోరణిలోనే ఉన్నాడు నా పొరుగువాడు అనేసి రాబర్ట్ ఫ్రాస్ట్ అంటున్నాడు. హీ ఫాలోస్ ట్రెడిషన్ వితౌట్ క్వశ్చనింగ్ ఇట్. అతను వాళ్ళ నాన్నగారు చెప్పిన మంచి సరిహద్దులు మంచి నేస్తాలను ఇస్తాయి అనేసి అదే నమ్ముతున్నాడు. స్టిల్ ద నేబర్ ఫర్మ్లీ బిలీవ్స్ ఇన్ హిస్ ఫాదర్స్ అడ్వైస్ అండ్ రిపీట్స్ ఇట్ అగైన్. అదే నమ్ముతున్నాడు, దాన్నే చేస్తున్నాడు. ద పోయం షోస్ ద టూ డిఫరెంట్ యాటిట్యూడ్స్. రెండు రకాల వైఖరులని మెండింగ్ వాల్ అనేటటువంటి పోయం సూచిస్తుంది. వన్ పర్సన్ క్వశ్చన్స్ ట్రెడిషన్స్. రాబర్ట్ ఫ్రాస్ట్ ఈ యొక్క సాంప్రదాయాల్ని క్వశ్చన్ చేస్తుంటే వాంట్స్ ఓపెన్నెస్, వైల్ ద అదర్ వాల్యూస్ బౌండరీస్ అండ్ కస్టమ్స్. ఒకళ్ళేమో ఈ ట్రెడిషన్స్ని ఏంది ఒకళ్ళు ఫాలో అవుతున్నారు, ఇంకోళ్ళు ఏంది క్వశ్చన్ చేస్తున్నారు. ఈ బౌండరీస్ ఏంది, ఈ పద్ధతులు ఏంది, ఈ ఆచారాలు ఏంది, లేకపోతే ఏమైంది, నీ తోట నీదే, నా తోట నాదే, ఇక్కడ మరి ఇద్దరిది యాపిల్ తోటలు అయితే కలిసిపోతాయి అనేసి హద్దైనా ఉంటే ఓకే, అతను వేసేది పైన వృక్షాలు, నేను వేసేది యాపిల్ తోట, ఏమైంది అనేది ఫ్రాస్ట్ మాట. ఫ్రాస్ట్ సజెస్ట్ దట్ వాల్స్ కెన్ బోత్ సపరేట్ పీపుల్ అండ్ బ్రింగ్ దెమ్ టుగెదర్. ఫ్రాస్ట్ ఏమని చెప్తున్నానంటే ఈ గోడలు అనేవి ఇద్దరిని వేరుపరుస్తాయి, అట్లానే ఏం చేస్తాయి దగ్గరికి కూడా తీసుకొస్తాయి. బై రిపేరింగ్ ద వాల్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఈ యొక్క గోడని రిపేర్ చేసుకునే వంకతో ద నైబర్స్ యాక్చువల్లీ మీట్ అండ్ టాక్. అసలు వాళ్ళే వాళ్ళు వీళ్ళే. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు లేదా మామూలు ఇళ్ళు కావచ్చు, ఎవరితో సంబంధం లేదు, పక్కన ఎవరున్నారో కూడా తెలియకుండా బతికేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, రిపేర్ అనేటటువంటి మాటతో ప్రతి వంకతో ప్రతి సంవత్సరం కూడా ఈ పొరుగున్న వాళ్ళు మరి వందల ఎకరాలు ఉన్నాయి, వందల ఎకరాల దూరం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్చువల్గా కలిసి మాట్లాడుకుంటున్నారు, సరదాగా పని చేసుకుంటున్నారు. దస్ ద పోయం ఎక్స్ప్లోర్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్. కాబట్టి ఆ విధంగా మానవ సంబంధాలని, ఆచారాలని అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ సపరేషన్ అండ్ కనెక్షన్, ఈ రెండు కూడా సపరేట్ అవుతూనే ఒక పక్క కలుస్తానే. ఇప్పుడు అడ్డుగా కట్టబడిన గోడ ఒకటే అవుతుంది, రెండు గోడలు కట్టుకోరు కదా, ఒకే గోడ కడతారు. అంటే ఒక పక్కన అది కలుపుతుంది, ఒక పక్కన విడదీస్తుంది. ఆ రకంగా ఈ అయితే ఉంది. అయితే ఏంటంటే ఫ్రాస్ట్ ఉద్దేశంలో అవసరం లేదు, ఎందుకంటే అతనిది పైన నాది యాపిల్ కాబట్టి ప్రాబ్లం ఉండదు అనేది ఒకటి. కానీ మనం చరిత్ర చూసిన కొన్నిసార్లు నిజంగానే మంచి సరిహద్దులు మంచి మిత్రులను ఇస్తాయనేది కూడా భారతదేశం విషయంలో మరి పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి చూస్తే మనకు సరిహద్దు తగాదాలు అనేవి ఉన్నాయి. కాబట్టి మనం భారతీయులుగా ఇది కొంచెం నిజమే, మంచి సరిహద్దులు మంచి మిత్రుల్ని ఇస్తాయి అన్న విషయాన్ని మనం అంగీకరించక తప్పదన్నమాట. కాబట్టి ఇది ఫ్రాస్ట్కి సంబంధించి టోటల్గా మంచి చెడులు మాట్లాడడం మనం విశ్లేషిస్తాం. ఏంటంటే కనీసం ఆ వంకతో అయినా ఇద్దరు కలుస్తున్నారు, లేకపోతే అసలు కలవడం కూడా ఉండదు అనేసి చివరిలో మనం కూడా కొంచెం విశ్లేషించి చెప్పడం అయితే జరుగుతుంది. ఇది రాబర్ట్ ఫ్రాస్ట్. 2 తోటలు ఉన్నాయి, కొన్ని వందల ఎకరాల్లో ఉంటాయి. ఎందుకంటే అవి ఆపుకున్నాయి అమెరికాకి వెళ్ళినప్పుడు. ఈ ఎవరైతే ఆదిమ తెగ జాతుల నుంచి లాక్కొని వాళ్ళకేం తెలియదు, భూమి హక్కులు ఉండవు, భూమి నాది అని చెప్పుకునేటటువంటి పద్ధతి కూడా ఆదిమ జాతులకు ఉండదు. జస్ట్ వాళ్ళు పంట కావాల్సినప్పుడల్లా ఆ ప్రాంతాన్ని తగలాడతారు, తర్వాత పంట వేసుకుంటారు, అక్కడ నుంచి తర్వాత వెళ్ళిపోతారు. భూమి హక్కు, భూమి నాది అనేది వాళ్ళు అనరు. కాబట్టి వీళ్ళు మాత్రం ఆపుకొని ఎవరైనా వాళ్ళ స్థలాల్లోకి వస్తే చంపేవాళ్ళు, ట్రైన్ ఒకటి వేసుకునేవాళ్ళు. ఎవరైనా కానీ ఏ జంతువు అయినా జంతువు ఎంటర్ అయితే చంపేసేవాళ్ళు. వీళ్ళు ఎంటర్ అయినా వీళ్ళని బానిస బతుకుల్లో చేసేసారు. కాబట్టి వందల ఎకరాలు ఆపుకున్నారు. ఇప్పుడు ఈ విషయాలు చెప్తున్నాడు అనమాట. అయితే తర్వాత కాలంలో అందరూ తెల్లోళ్ళు అయిపోయారు అనుకోండి, అది వేరే విషయం. టోటల్గా ఇది ఈ రాబర్ట్ ఫ్రాస్ట్ యొక్క టోటల్ ఇది 12 మార్కులు గాను ఇవ్వబడినటువంటి సమాధానం ఇది. మిగతావి కూడా కావాలి అనుకుంటే మీరు సులభంగా పొందొచ్చు. ప్లేలిస్ట్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంది, ఐకార్డ్స్ ద్వారా పొందొచ్చు. అండ్ గ్రామర్ అవన్నీ కూడా డిస్కస్ చేయబడి ఉంది, ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తాయి. ఒకవేళ మీరు యాక్సెస్ చేయలేకపోతే లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్లేలిస్ట్ లింక్ అనేది
ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.